బహుశా మీరు చేసే కన్నీటి ప్రార్థన, మీరు కార్చే కన్నీరు, మీ హృదయంలో నుండి వచ్చే మూలుగులు మీ చుట్టూన్న వారికి ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎవ్వరికి మీ సంగతులు తెలియకపోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును ఎరిగిన దేవుడు. నా ప్రార్థన దేవుడు చూడట్లేదేమో, పరలోకం వరకు నా యొక్క మొర వినపడట్లేదేమో అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రభు అంటున్నారు, నీలో ఏ దోషము లేదు, నీలో ఏ కపటము లేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నాకు వినపడుతున్నాయి, నీ మనవులు నిత్యము నా సన్నిధిలో ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక శుభవర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. బాగున్నారా అండి? ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం రండి. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ నతానియేలు అనేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి ఫిలిప్పు కనుగొని యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయడానికి ఫిలిప్పు అతన్ని తీసుకురావడం జరుగుతుందండి. అయితే ఆ సమయంలో నతానియేలును చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇతనిలో నాకు ఏ కపటము కానీ ఏ దోషము కానీ కనిపించట్లేదు, ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడే అని చెప్పినప్పుడు నతానియేలు అడుగుతాడు, ప్రభువా, నా గురించి నువ్వు ఏ మాత్రము ఎరగకుండానే తెలుసుకోకుండానే నాలో ఏ కపటం లేదని ఏ దోషం లేదని నువ్వు ఎలా చెప్తున్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నువ్వు ఎవరో నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నారు. అప్పుడు నతానియేలు ఎంతగానో ఆశ్చర్యపడతాడు. నేను ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నానన్న విషయము ఈయనకి ఎలా అర్థమైంది అని ఆయన ఆశ్చర్యపడినప్పుడు, నేను నిన్న అంజూరపు చెట్టు కింద చూశాననే నువ్వు అంత ఆశ్చర్యపోతున్నావా? ఇంతకన్నా గొప్ప కార్యాలు నీవు నీ జీవితంలో చూస్తావు నతానియేలు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో చెప్తున్నారు. అసలు ఈ అంజూరపు చెట్టు స్టోరీ ఏంటి? దీని వెనకాల అసలు ఏం జరిగింది? అసలు ఆయన అంజూరపు చెట్టు కింద కూర్చుని నతానియేలు ఏం చేస్తున్నాడు అని ఒక్కసారి మనము దీని వెనక్కి వెళ్ళి ఆలోచిద్దామండి. బైబిల్ పండితులు ఈ విధంగా చెప్తున్నారు, సాధారణంగా యూదులట వారి యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు, అలాగే వారి యొక్క ప్రార్థనలో గడపాలి అని అనుకున్నప్పుడు సాధారణంగా వారు అంజూరపు చెట్టు కింద కూర్చుని వారు ధ్యానిస్తారట. ఆ విధంగానే నతానియేలు కూడా ప్రార్థనలో కొంతసేపు గడుపుదాము అని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనని కనుగొనడము జరుగుతుంది. కనుకనే ఆ రోజు నతానియేలు మరి మెస్సయ్య ఎవరో చూడాలని, ఈ లోకానికి రక్షకుడు ఎవరో ఆయన కనుగొనాలని ఆశతో ఆ రోజు ఆయన ప్రార్థించడం జరిగిందట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను కనుగొనడం జరిగింది. ఆయన యొక్క సంగతి అంతయు కూడా బయలుపరచడం జరిగింది. హల్లెలూయా. చూడండి, మనము ప్రార్థిస్తున్నప్పుడు, మనము దేవునికి మొరపెట్టుకుంటున్నప్పుడు దేవునికి సమస్తమును కూడా ఆయన ఎరిగినవాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నతానియేలు ఏదైతే ప్రార్థించాడో, ఏదైతే చూడాలి అని అనుకున్నాడో, ఎవరినైతే కలుసుకోవాలి అని అనుకున్నాడో, అదే ఆయన యొక్క కన్నుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రభువుని స్తుతించకుండా ఉండలేకపోయాడు. అయితే ప్రభు అంటున్నారు, ఇంతకన్నా గొప్ప కార్యాలు నువ్వు నీ జీవితంలో చూస్తావు, ఇంతకన్నా మరి అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు నీవు నీ బ్రతుకులో నువ్వు కనుగొంటావు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అంజూరపు చెట్టు అనేది దేవుని సన్నిధి లాంటిదండి. ఎవరైతే దేవుని సన్నిధిని అనుదినమును కూడా వెంబడిస్తారో, ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతారో, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ఎవరైతే పఠిస్తారో వారి జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నారట. వీటికంటే గొప్ప కార్యాలు, మీరు ఏదైతే మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి అని మీరు కోరుకుంటున్నారో, బహుశా మీ ఉద్యోగాల్లో మీరు పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? లేదంటే ఇంకనూ ఆధ్యాత్మికంగా మీరు బలపడాలి, దేవునితో మరింతగా సహవాసం చెయ్యాలి, నేను పరలోకపు సంగతులను తెలుసుకోవాలి, దేవుని ప్రత్యక్షతలు నేను ఎరిగి ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా?
లేదంటే నేను గర్భఫలం పొందుకోవాలి, నా అప్పుల సమస్య నుంచి నేను విడుదల పొందాలి, నా బంధకాల నుంచి, నా కట్ల నుండి, చేతబడి శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుండి నేను విడిపించబడాలి, నా జీవితంలో నేను ఒక మిరాకిల్ నేను చూడాలి అని మీరు కోరుకుంటున్నారా? అయితే ప్రభు మీతో ఒక చక్కటి శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే, ఎవరైతే ఆయన సన్నిధిలో నిత్యము గడుపుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని నిత్యము పఠిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. మీరు అనుకున్న దానికన్నా కూడా అత్యధికమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. దేవునికి సమస్తమును ఎరిగినవాడండి. నతానియేలు ఆ రోజు అక్కడ కూర్చొని ప్రార్థించినప్పుడు ఎవ్వరు చూడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను కనుగొన్నారు. ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు నతానియేలును తీసుకురాక ముందే నతానియేలు ఎవరో యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తించారు. ఆయనలో ఏ కపటం లేదు, ఏ దోషం లేదు అని ఆయన తెలుసుకున్నారు. బహుశా మీరు చేసే కన్నీటి ప్రార్థన, మీరు కార్చే కన్నీరు, మీ హృదయంలో నుండి వచ్చే మూలుగులు మీ చుట్టూన్న వారికి ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎవ్వరికి మీ సంగతులు తెలియకపోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును ఎరిగిన దేవుడు. నా ప్రార్థన దేవుడు చూడట్లేదేమో, పరలోకం వరకు నా యొక్క మొర వినపడట్లేదేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభు అంటున్నారు, నీలో ఏ దోషము లేదు, నీలో ఏ కపటము లేదు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నాకు వినబడుతున్నాయి, నీ మనవులు నిత్యము నా సన్నిధిలో ఉన్నాయి, ప్రియమైన పుత్రుడా, ప్రియమైన పుత్రిక అని ప్రభువారు ఈరోజు మీతోనే మాట్లాడుచున్నారు. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించండి. ఆయన సన్నిధిని క్రమం తప్పకుండా మీరు కోరుకున్నట్లయితే ప్రభు అంటున్నారు, నువ్వు అనుకున్న దానికన్నా కూడా గొప్ప కార్యాలు నేను నీ జీవితంలో చేస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మీకు ఒక చక్కటి భరోసానిస్తున్నారు. కనుక దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో మరింతగా చూచుదురుగాక. ఆమెన్. మరి ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఆ రోజు నతానియేలు అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థించినప్పుడు ఎవ్వరూ చూడలేదు, కానీ నా ప్రభువా మా మూలుగలను, మా మొరను నువ్వు వింటున్నావు తండ్రి. దేవా, ఏ మనుష్యుడు మా యొక్క మొరలను వినకపోవచ్చు, మా కన్నీటిని చూడకపోవచ్చు, మా భారాలు పట్టించుకోకపోవచ్చు, ఈ లోకం మమ్మల్ని తృణీకరించి తోసివేయచ్చు, మేము కోరుకున్నది ఈ లోకము మాకివ్వదు, కానీ ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడివి ప్రభువా. మేము అడిగి ఊహించిన దానికన్నా కూడా గొప్ప కార్యాలు నువ్వు చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాను తండ్రి. దేవా, మరి ఇక్కడ ఎంతమంది అయితే నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయనాయన, నా జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని నువ్వు జరిగించు ప్రభువా అని ఎంతమంది అయితే అడుగుచున్నారో తండ్రి, నీ ప్రియమైన బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకో, వారిని ఆశీర్వదించు, దీవించు. వారు అడిగి ఊహించిన దానికన్నా కూడా అత్యధికమైన వారి జీవితంలో నీవే దయచేసి, వారు పనిచేస్తున్న స్థలాల్లో, వారు ఉంటున్న స్థలాల్లో నీ నామానికి మహిమకార్థకంగా, దీవెనకరంగా మార్చమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ఆధ్యాత్మికంగా బలపడ్డారా? అయితే ఆమెన్ అని కమెంట్ చేయండి. ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడము అస్సలు మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే మరొక క్రొత్త సందేశంతో మీ ముందుంటాను. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.